నమస్తే అండి, నా పేరు వర్మ అండి. మాది రాజమండ్రి సమీపంలో ఉక్కంపేట గ్రామంలో పిట్లవాణి చెరువు దగ్గర ఉందండి మా యూనిట్. దేశీ కపిల్ గోశాల మా గోశాల పేరు. మేము రైతులకి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ గోశాల నుంచి పంచగవ్య అనే ప్రోడక్ట్లు తయారు చేసి రైతులకి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకి సప్లై చేస్తున్నామండి. ఈ ప్రొడక్షన్ మేము 2008లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ పంచగవ్య తయారు చేయడానికి మామూలుగా పంచగవ్య అంటే గోవుత్పత్తులు 5 వాడతారు అందరూని. అవి ఏంటంటే పాలు, పెరుగు, నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ అండి. కానీ మేము 10-12 రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో కలపడం జరుగుతుందండి. మెయిన్ ఏంటంటే బూడిద గుమ్మడికాయ అండి, బెల్లం అండి, అరటిపళ్ళు, ఆవు పెరుగు, కొబ్బరి నీళ్ళు, కళ్ళు, చెరుకు రసం, తేనె అండి. ఇలాగ మాకు లభ్యతను బట్టి ఇవన్నీ ఏవి మనకు వీలుగా మార్కెట్లో దొరికితే అవన్నీ చేసుకుంటూ ఇవన్నీ వాడుతూ మనం ముందుకు వెళ్తామండి. అన్నిటికన్నా ముఖ్యమైనది మేము వాడేది బూడిద గుమ్మడికాయ అండి. ఈ బూడిద గుమ్మడికాయ చాలా విలువైందండి, చాలా పోషకాలు గనండి. ఇది ఈ ఖర్జూరం ఒకటి అండి. ఇట్లా 10-12 రకాలు మనం అన్నీ వాడుతూ తయారు చేస్తాం అనమాట. ఇది 21 రోజు ప్రాసెస్ అండి. ఇది ఫస్ట్ ఆవు పేడలో ఆవు నెయ్యి వేసి కలుపుతామండి మొదటి రోజు. రెండో రోజు మన ఖర్జూరం, ఆవు మూత్రం ఇవి 1 రోజు వేస్తాం. తర్వాత మీకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసి ఉంటుందండి. ఇలా ఈ డ్రమ్స్లో చూడొచ్చు మీరు, భారీ ఎత్తున ఉంటాయి. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటూ ఇలాగ 12 రోజులు మొదటి ప్రక్రియ జరుగుతుంది. 12 రోజుల తర్వాత మళ్ళీ అది ఫెర్మెంటేషన్ చేసి 21 రోజుకి రెడీ అవుతుంది అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని ప్రతిరోజు ఉదయం సాయంకాలం మా మనుషులు తిప్పుతారండి. ఉదయం సాయంకాలం తిప్పిన తర్వాత అది శుభ్రంగా మళ్ళీ దాన్ని వడగట్టి అప్పుడు మేము దాని ప్యాకింగ్ 30 లీటర్ల బ్యారన్స్, 20 లీటర్స్ బ్యారన్స్లో మనం బయటికి పంపించడం జరుగుతుంది. ఇది కంపల్సరీ, ఇది మనం ఏమాత్రం అసలు చేయకుండా దీన్ని ఉదయం సాయంకాలం తిప్పకపోతే పురుగు పట్టే గుణం ఉంటుందండి. అందుకని తప్పనిసరిగా 21 రోజు ఖచ్చితంగా 2 పూటలు తిప్పాలండి దీన్ని. ఇది పంచగవ్య తయారైన తర్వాత అండి 5 లీటర్ల క్యాన్. ఇది అన్ని పంటలకి వాడచ్చు. ఇది ఎక్కువగా మీకు ఫ్రూట్స్ టైంలో ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ప్రమోటర్స్ అన్నీ ఎన్నో రకాలు, దీంట్లో ఇంగ్రీడియంట్స్ 20 రకాల పోషకాలు ఉన్నాయండి. ఇందులో సూక్ష్మ పోషకాలు 20 రకాలుగా పైగా ఉన్నట్టుగా మాకు రుజువైందండి. ఇందులో మిర్చికి వాడుతున్నారండి, కూరగాయలు అన్ని రకాల కూరగాయ పంటలకు వాడుతున్నారు, రైతులు వరికి వాడుతున్నారు, చెరకు వాడుతున్నారు, అలాగే సినిమా తోటలకి డ్రిప్లో వాడుతున్నారండి. అన్ని పంటలకి వాడచ్చు అండి. ఇది ఈ పంటకు అనేది ఏం లేదు. ఎక్కువగా జీడి మామిడి తోటలకి, మామిడి తోటలకి కూడా బాగా వెళ్తుందండి. మామిడికాయ సైజు ఆర్గానిక్గా పండించే మామిడి తోటలో బాగా ఎక్కువగా తీసుకెళ్తున్నారండి. ఇది ఎక్కువగా స్ప్రే రూపంలో ఇస్తున్నారండి. కొంతమంది స్ప్రే వీలు కానటువంటి వాళ్ళు డ్రిప్ కూడా ఇచ్చుకుంటున్నారు. పామేల తోటలకి ఈ డ్రిప్లో కూడా కొంతమంది వాడుతున్నారండి. అలాగే ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళు డ్రిప్ ద్వారాగా వాడుతున్నారండి. తర్వాత జామ తోటలకి అది మనకి వచ్చే బూజు తెగులు ఒకటి వస్తుంది, తెల్ల బూజు కింద పడుతుంది. బొప్పాయి వైరస్కి, కందకి మళ్ళీ వైరస్ వస్తుంది. ఆ వైరస్కి అన్నిటికీ కూడా ఇది వాడడం వల్ల కొంత ఉపయోగం ఉందని చెప్పేసి అనుభవపూర్వకంగా రైతులు చెప్తున్నారు. 1 లీటర్ పంచగవ్యని 20 లీటర్స్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేయడం జరుగుతుంది. అది 1 ఎకరానికి అయితే డ్రిప్లు అయితే 10-20 లీటర్లు ఇస్తున్నారు కొంతమంది. అదే స్ప్రేయింగ్ అయితే వాళ్ళ స్పేర్కి కొంతమంది 6 స్పేర్లు కొట్టిన వాళ్ళు 6 లీటర్లు పడుతున్నారు, 4 స్పేర్లు కొట్టేవాడు 4 లీటర్లు వాడుతున్నారు. మేము కనిష్టంగా స్ప్రేయింగ్ అయితే 3 లీటర్ల నుంచి కొట్టమని మేము రైతులకు చెప్తున్నాం. 4 లీటర్లు కొడతారు, 5 లీటర్లు కొట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇష్టం అంటది. ఎక్కువ కొట్టడం వల్ల నష్టం అయితే లేదు. కనీసం 3 లీటర్ల నుంచి దాటి కొడితే వాళ్ళకి బాగా ఉపయోగాలు కనపడ్డగా మా పరిశోధనలో తేలిందండి. ఇది మేము తయారు చేసిన తర్వాత పంచగవ్య 5 నెలల నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది నేను పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేస్తుంది. ఒక
వీక్లీ ఒకసారి కలపాలండి, వేప పొల్లు పెట్టి కలుపుతారు, లేకపోతే పురుగు పట్టే గుణం ఉందండి. ఇది 6 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు. అంటే మేము ఏంటంటే ఇది ఎక్కువ రోజులు చెప్తే వాళ్ళు అసలు చేస్తారని మినిమం 3 నెలల నుంచి 4 నెలల లోపు వాడేసుకోండి అని చెప్తున్నాం మేము. అంటే ఎండలో పెట్టకూడదు, నేను పెట్టాలి, కొన్ని జాగ్రత్తలు రైతు తీసుకోలేడు కాబట్టి ఎప్పుడు కాలితే అప్పుడు మనం సప్లై చేస్తామండి. వాళ్ళకి ఎక్కువ స్టాక్ పెట్టుకునే పద్ధతి వద్దు, మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మేము పంపించడం జరుగుతుంది. రైతు తెలియక ఒకవేళ ఇది ఎక్కువ లీటర్ వేసి 1.5 లీటర్ వేయచ్చు, 2 లీటర్లు వేసినా దీనివల్ల ఎలాంటి నష్టం కనపడలేదండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడం మేము చూసాం. ఈ పంచగవ్య మేము గమనించింది ఏంటంటే రోగనిరోధక శక్తి మొక్క ఎలాంటి నీరసంగా ఉన్నప్పటికీ కూడా ఈ పంచగవ్య కొట్టిన తర్వాత దాంట్లో ఒక యవ్వనం అనేది క్రియేట్ అయ్యి చాలా గ్రోత్గా మేము బాగా రావడం చూసామండి. అలాగే కాయాల్సిన కాయలు సైజు, మిర్చి అయితే చాలా బాగా సైజు కలర్ బాగా వచ్చిందని రైతులు చెప్తున్నారు. అలాగే జామి, మన బొప్పాయి ఇలాంటి వాటిల్లో మన యొక్క పండు సెపరేట్ స్మెల్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఆ నిలవ ఉండే సమయం కానీ, టేస్ట్ కానీ చాలా బాగా ఉన్నాయని చెప్పి రైతులు చెప్పడం జరిగింది. మేము అనుభవపూర్వకంగా మేము చూడడం జరిగిందండి. అలాగే అన్ని రకాల పంటలకి ఇది మేము చూసాం, అది దాని లేదండి, అన్ని రకాల పంటలకి మనం చూస్తాం. డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళు కూడా చాలా మంచి సైజు వచ్చినాయండి, మీ పంచగవ్య కొట్టిందని రైతులు చెప్పడం జరిగింది. మొత్తం మంచి నాణ్యత, మంచి రుచి ఉండడం మేము గమనించామని చెప్పి అడిగిన వాళ్ళే. జామ అయితే ఒక అతనైతే మీ ఈ కాయలు ఈ టేస్ట్ మారిని వేరే కాయలు తెచ్చి అమ్మితే ఈ నిన్నట్లా లేవని అనడం కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగిందండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ పంచగవ్య మా దగ్గరే మేమే తయారు చేస్తాం, మీరు ఇది తీసుకెళ్ళి కొట్టండి అని కాదు. ఇది అందరూ రైతులు తయారు చేసుకోవచ్చు. అవకాశం లేనటువంటి వాళ్ళకి మేము సప్లై చేయటం, మా దగ్గర మేము లీటర్ 90 రూపాయలకి అమ్ముతున్నాం. మీకు అవకాశం లేనటువంటి వాళ్ళకి మేము సప్లై చేస్తాం. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకి సప్లై చేస్తున్నాం. తద్వారా ఏంటంటే మా గోశాలకు కొంత మాకు తోడ్పాటుగా ఉంటుంది. రైతులకు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ పంచగవ్య ఎవరైనా తయారు చేసుకోవచ్చు. చివరిగా రైతు సోదరులందరికీ నా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.